ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్ర భగవంతుడా, గీతలో నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందుకే సలీంగా పుట్టి చనిపోయిన నేను మళ్ళీ వంశీగా పుట్టాను. అలాగే నా అనారు కూడా ఎక్కడ పుట్టిందో, ఏ ఊళ్ళో ఏ పేరుతో పెరుగుతుందో నాకు కనిపించి కలుసుకునేలా దీవించు. రావే రాజహంసలా నీవే రెండు కన్నులా నిండి ఉండిపోవే వెన్నెలా. రాజశేఖరా నీకే రాజధానిలా వేచి ఉన్న ఇదని ఏలరా. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని నలిపేసినట్టు నా మనవరాల్ని నలిపేస్తున్నాడు. ఒరే వదిలిపెట్టరా. జన్మల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. ఈ జన్మలో మనల్ని ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు అన్నారు. ఎవరు విడదీయలేరు. నా కలలు రాణి అన్నారు. ఆ జన్మలో ఎలా ఉన్నావు, ఈ జన్మలో కూడా అచ్చం అలాగే ఉన్నావు. నా అన్నారు కాదు, ఆకుల కట్ట కాదు, అది నా మనవరాలు శిరీషరా. పిచ్చి వదవా. ఓహో, ఈ జన్మలో శిరీషవా? నేను వంశీ అన్నారు. అన్నారు నా మనవరాల్ని కాపాడండి. అనార్కలి జన్మలు అంటున్నాడు. వీడెవడో పిచ్చోడ్లో ఉన్నాడే బాబు. పదండి పెడదాం. నన్ను నా అనార్ని విడదీయాలని చూడకండి రా. నన్ను నా అనార్ని చేయకండి. అనార్ 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 అనార్. అయ్యో బామ్మ, నా ఓణి వాడి చేతులు ఉండిపోయిందే. ఓణి కోసం అని వెళ్ళి మళ్ళీ వాడి చేతి వాటేయించుకుంటావా ఏంటి? పదవే. ఏంటి అనార్కలి కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా. కనపడగానే ఏమంది భయ్యా? సలీం జహాపనా అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది. గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్నగాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావో చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండి. అందుకని కథ ఆయేసి, కథ పప్పేసి, కథ ఉప్పేసి దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే. ఏంటి అలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీశానికి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు పాదాన్ని చెప్పేటట్టున్నాను. నా మాటని మెంటల్ హాస్పిటల్కి కొంచెం టెస్ట్ చేయించుకోండి బాబు.